చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ కుబేరుడు కొలను. పూర్వం దేవదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు. బుద్ధుడు బోధిసత్వుడుగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆయన కథలే ఇవి. ఈ పుత్రుడికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరి కొద్ది కాలానికి రాజుకు మరి ఒక కుమారుడు పుట్టాడు. ఆ శిశువుకు సోమదత్తుడనే పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. మక్కువ కొద్దీ కోరి పెండ్లాడిన ఆ 2వ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు. అందుకు ఆమె ఇప్పుడేమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతటి నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది. సరేనన్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితమైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతట చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుడిని యువరాజుగా చేయటమే నా కోరిక అన్నది. ఆ మాటకు రాజు నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి ఈ కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు 2 ఉండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగవు మాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా? అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షంగా చెప్పాడు. ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయనేలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఇందు విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది. రాజుకు విసిగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకుపట్టు. ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరికీ ఏ విధంగానైనా హాని చెయ్యవచ్చు. ఇది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరిని చేరబిల్చి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు కలుగుతాయని నాకు భయమగుతున్నది. ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురు గాని అని కుమారులిద్దరకు హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్లారు. వీళ్ళిద్దరూ వెళ్ళటం ఎప్పుడు చూచాడో ఆదిత్యుడు కూడా వెంటబడ్డాడు. దేశాలన్నీ తిరిగి సోదరులు 3 హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు. మార్గాయాసము వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికని వారు 3 ఒక చెట్టు నీడను కూర్చున్నారు. తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యునితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది. పోయి నీవు దప్పిక తీర్చుకొని తామరాకులు గొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులోకి దిగబోయాడు. కానీ ఒక పిశాచి వాణిని పట్టి తీసుకుపోయి నీటి దిగువనున్న తన ఇంట చేరనుంచాడు. ఎంతకో ఆదిత్యుడు రాకపోవటంతో చూచి రమ్మని మహాశాసనుడు సోమదత్తుడిని పంపించాడు. సోముడు కూడా రాకపోవటం చూచి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగా మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ములు కనపడలేదు. వాళ్ళకేదో అపాయం మూడిందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైనే నుంచుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఇతడంతా అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు. ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయ వేషంలో మహాశాసనుడి ఎదుట నిలబడి, ఏమయ్యా సామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, త్రాగి దప్పిక తీర్చుకో అని హితవు చెప్పాడు. ఆ మాట వినగానే మహాశాసనుడు, అబ్బి, వాలకం చూడగా నా తమ్ములిద్దరును నీవే పట్టుకున్నట్టుగా తోస్తుంది అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా. ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు అడుగుపెట్టే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నా ఆధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపద యందు అంత ఆసక్తి ఉన్నదా? అటువంటి కోరికే ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయవాడు. అందుకు మహాశాసనుడు,
నీవైతే సిద్ధంగా ఉన్నావు, కానీ మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది. ఉపదేశం చేయటానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుడిని తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనం మందు కూర్చోబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధగా వినుమరి అని జ్ఞానబోధ చేశాడు మహాశాసనుడు. అప్పుడు బోయవాడు తన స్వరూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడినయ్యాను. ఫలితంగా నీ తమ్ములలో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను. ఇద్దరిలోనూ నీకు ఎవరు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుడిని ఇమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు, ఎంత మాత్రం తడుముకోకుండా. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవాణిని కోరుకోవటం ధర్మమా? వాని జ్యేష్ఠత్వం నిరాకరింపవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమ, నేను ఎన్నడూ కూడా ధర్మ మార్గము తప్పి పలికేవాడిని కాను. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? అది అటుండని. ఈ నా చిన్న తమ్ముని కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీనిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరంలోకి ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగేసిందంటే ఆ మాటలు ఎవరైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరం అనిపించదా? లోక అపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపన్నుడు మాత్రమే కాదు, నీ మాట యందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ములనిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పచెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతోనే మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరి కొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుని పోయి కాశీరాజ్యం చేరుకున్నాడు. తర్వాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దెనెక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుడిని తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుడిని సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంత మాత్రం మరవలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయటానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు.